నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 3214 మీటర్ల జెండాతో ర్యాలీ నిర్వహించిన విశ్వభారతి స్కూల్ యాజమాన్యం. జాతీయ భావాన్ని విద్యార్థుల్లో నింపే విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని లక్ష్మీప్రసాద్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పుణ్యఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని వెల్లడించిన రావి వెంకటేశ్వరరావు. యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాడు రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందని వెల్లడించిన అదనపు జిల్లా జడ్జి వల్లభనాయుడు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక హోదాపై రిలే దీక్షలు నిర్వహిస్తున్న యూత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ ఉద్యమం ఆపేది లేదంటూ ఆర్కే వెల్లడి. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విశ్వభారతి స్కూల్ ఆధ్వర్యంలో 3214 మీటర్లు జాతీయ జెండాను గుడివాడ వీధుల్లో రెపరెపలాడించడం జరిగింది. ప్రాంతీయ తత్వం పెరుగుతున్న ఈ రోజుల్లో జాతీయ భావం పెరిగేలా విశ్వభారతి స్కూల్ యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమం అభినందనీయంగా ఉందని పద్మశ్రీ డాక్టర్ యలమంచిలి లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విశ్వభారతి స్కూల్ ఆధ్వర్యంలో అన్ని స్కూల్స్ విద్యార్థులను కలుపుకుని 3214 మీటర్ల భారీ జాతీయ జెండాను సుమారు 3500 మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పద్మశ్రీ యలమంచిలి లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రదర్శనను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ తత్వం పెరుగుతున్న ఈ రోజుల్లో విద్యార్థులకు జాతీయ భావం పెంచే విధంగా విశ్వభారతి స్కూల్ యాజమాన్యం నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్నారులు జాతీయ గీతాలపై మరియు జవాన్లు వేషధారణలతో పలు కార్యక్రమాలను రోడ్లపైన నిర్వహించడం జరిగింది. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చేస్తాం. నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే కష్టం పరమశుద్ధిగా ఉన్నది చెత్తం నచ్చకుంటే మీ కర్మం. మన కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కదరని నవ్వుల ఇంద్రధనసులం. మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే. మూడు 3214 మీటర్ల జాతీయ పతాకాన్ని 3500 మంది విద్యార్థులతో 3.5 కిలోమీటర్ల పాటు నడిపించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజున ప్రాంతీయ అసమానతలతో ప్రాంతీయ తత్వాలతో జాతీయ భావం అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో భారతదేశమంతా ఒక్కటే, భారతీయులంతా ఒకటే అని చెప్పేటువంటి ఒక స్ఫూర్తిని తగిలించడానికి ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విశ్వభారతి యాజమాన్యం వారు శ్రీమన్నారాయణ గారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనతగ్గ ఇదిగా భావిస్తున్నాను. ఈ రోజున మన దేశం ఒకటిగా నిలబడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదం వైపు కానీ మత విద్వేషాల వైపు కానీ వీటన్నిటికీ అతీతంగా భారతదేశం చరిత్రకాలం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కూడా భారతీయుల యొక్క గొప్పతనంగా అఖండ భారత్గా నిలబడింది. కాబట్టి జాతీయ సమైక్యతకు పిల్లలలో ఇటువంటి కార్యక్రమాల వలన చిన్నప్పటి నుంచే జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వీళ్ళని నేను అభినందిస్తున్నాను. ఎంతో మంది ప్రాణత్యాగాల పుణ్యఫలంగా మనకు నేడు పూర్తి స్వాతంత్రం రావడం జరిగిందని, ఆ రోజు రాజ్యాంగాన్ని సైతం అమల్లోకి తీసుకురావడం జరిగిందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు వెల్లడించారు. యలవర్తి యువసేన ఆధ్వర్యంలో 68వ గణతంత్ర వేడుకలలో భాగంగా చేపల మార్కెట్ సెంటర్ నందు టీడీపీ నేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చేపల మార్కెట్ సెంటర్ నందు నేడు యలవర్తి యువసేన ఆధ్వర్యంలో 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ నేతల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రావి మరియు పినంనేని బాబ్జీ, యలవర్తి శ్రీనివాస్, గుత్తా చెంటి మాట్లాడుతూ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు యలవర్తి యువసేన మిక్కిలినేని రమేష్ మరియు అతని ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని వారు వెల్లడించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల నాడు మనకు స్వాతంత్రం
స్వాతంత్రం రావడం జరిగిందని, వారి ఆశయాలకు అనుగుణంగా నేడు ప్రజా పరిపాలన సాగించడం జరుగుతుందని వారు వెల్లడించారు. తప్పకుండా రానున్న రోజుల్లో గుడివాడ పట్టణాన్ని మరింత సుందరీకరణగా అభివృద్ధి చేసి స్థానికంగా ఉన్న అనేక లోపాలను సరిచేయడం జరుగుతుందని వారు వెల్లడించారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీ అందరూ కూడా యువత కీలకమైన పాత్ర పోషించాలి. ఈరోజు ఏదైతే మన పెద్దలు మన స్వాతంత్రం కోసం పోరాడారో వాళ్ళ ఆశయాల సాధన కోసం మనందరం కూడా చేయి కలిపి ముఖ్యమంత్రి గారిని బలపరిచి ఆయనకు అండగా నిలిచి రాజధాని ఏర్పాటు కానీ, పోలవరం పూర్తి చేసే విషయంలో కానివ్వండి, పరిశ్రమల ఏర్పాట్లో కానివ్వండి, ఇటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్రంలో ఏర్పడే విధంగా అందరూ కూడా సహకరించాలి. ఆయన్ని ప్రోత్సహించే విధంగా ముందుకు నడవాలని చెప్పి అది ఇక్కడ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సెలవుస్తున్నాను. వెలవర్తి యువసేన పేరు మీద నా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఈరోజు జాతీయ భావం, సర్వమాన సమానత్వం, సోదర భావాన్ని పెంపొందింపు చేయాలని చెప్పి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో భాగం పంచుకోవడం కాకుండా ఈరోజు జాతీయ జెండాని ఈ సెంటర్లో ఆవిష్కరింపజేసి ప్రజల్లో జాతీయ భావాన్ని ఉప్పందించేదానికి మనందరం కూడా సోదర భావంతో కలిసిమెలిసి మమేకమై పనిచేయాలని చెప్పి ఒక మెసేజ్ని పంపడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యువసేన అధ్యక్షుడు ముఖ్యమైన రమేష్ గారు, అట్లాగే మా బలరాం గారు, ఇతర మిత్ర బృందాన్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా రాబోయే కాలంలో వారు చేసే అన్ని సేవా కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. వాడవాళ్ళ కూడా చక్కగా జరుపుకుంటుంది. ఎంతో స్వాతంత్ర యోధుల శ్రమ ఫలం, బలిదాన ఫలం ఈ స్వాతంత్రం మనకి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. మతాలు వేరైనా, కులాలు వేరైనా దేశం అంతా కలిపి దేశం కోసం మనం అంతా ఒకటే అనే విధంగా ముందుకు వెళ్తున్నట్టు భారతదేశానికి యువకులకి అందరికీ కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి యువసేన కార్యకర్తలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నా. మరి సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు ఎలవర్తి యువసేన కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా పట్నంలో మంచి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మరి ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో మరి రాఘవేంద్ర సార్ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొని, అలాగే పొందని బాబు గారు, ఇతర ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఉత్సవాల జెండా పండుగ మన చక్కటి పండుగ ఈరోజు. మరి కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు జెండా పండుగ మనకి మరి ఎందుకంటే పెద్ద పండుగ భారతదేశ ప్రజలకి ఎక్కడ ఉండమని చెప్పి తెలియపరుచుకుంటూ ఖచ్చితంగా యువత ముందు నడవాల్సిన అవసరం ఉంది. మరి ఎంతో మంది త్యాగతనులు వాళ్ళ త్యాగాల ఫలంగా ఈరోజు మనం స్వేచ్ఛా జీవులు తీసుకుంటా ఉన్నాం. రాబోయే తరంలో కూడా మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి హై టెక్నాలజీని వాడుకుని మరి నీటి ప్రాజెక్టు విషయంలో కానీ మరి రాజధాని నిర్మాణంలో కూడా మరి మంచి పాత్ర పోషించుకుంటూ 2019 నాటికి మరి పోలవరం ప్రాజెక్టు కానీ అలాగే నవరాజీ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. యువతలో కూడా మరి ఆయన స్ఫూర్తిగా రాష్ట్రంతో మరి పెద్దలందరూ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ చౌక్ సెంటర్ నందు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వాతంత్రానికి 30 సంవత్సరాల ముందు నుండే మనం సంపూర్ణ స్వరాజ్యం కోసం ఈ రోజున కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. స్థానిక నెహ్రూ చౌక్ నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కృష్ణారావు, గాంధీ, జితేంద్ర తదితరులు మాట్లాడుతూ ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల నేడు మనకు ఈ స్వేచ్ఛ లభించిందని వారు వెల్లడించారు. పూర్తి స్వాతంత్రం కావాలని కోరుతూ మన స్వాతంత్రానికి ముందు నుండే సంపూర్ణ స్వరాజ్యం పేరుతో జనవరి 26న కార్యక్రమాలు నిర్వహించేవారని వారు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుపుకుంటున్నామని చాలా మంది అనుకుంటారని, కానీ ఇది స్వాతంత్రానికి 30 సంవత్సరాల ముందు నుండి మన దేశం నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. ఇదే రోజున పూర్తి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని సైతం అమలు చేయడం జరిగిందని వారు వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం అనగానే మనమందరం కూడా స్వాతంత్ర దినోత్సవం తర్వాత వచ్చేదే గణతంత్ర దినోత్సవం అనేటువంటి ఒక ఇది అనేక సంవత్సరాల నుంచి నానుడి ఉంది. కానీ గణతంత్ర దినోత్సవం అనేదానికి బీజం పడింది స్వాతంత్రానికి 30 సంవత్సరాల క్రితం
సంపూర్ణ స్వరాజ్యం తీసుకురావాలి ఈ దేశానికి అనేటువంటి నినాదంతో ప్రజలందరూ ముక్తకంఠంతో ఆ రోజున ఎలుగెత్తి చాటినాడు సంపూర్ణ స్వరాజ్యం కోసం అని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాము. మరి మన డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మన స్వాతంత్రం వచ్చిన తర్వాత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ సంపూర్ణ స్వరాజ్యం సాధించిన రోజున మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా ప్రవేశపెట్టి భారతదేశంలో సంపూర్ణంగా అమలు చేసింది కూడా ఈ రోజు నుంచి అవడం నిజంగా మన భారతీయులందరికీ కూడా గర్వకారణం. మరి అనేక మంది దేశాధినేతలు త్యాగధనులు మన భారతదేశంలో స్వాతంత్రం కోసం వాళ్ళకున్నటువంటి ఆస్తుల్ని హారతకర్పూరంలాగా కరిగించి మన దేశానికి సంపూర్ణ స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేశారు. మరి వారి కుటుంబాలు ఎటువంటి దైన్య స్థితిలో ఉన్నాయి, వాళ్ళ బతుకులు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ మనవాళ్ళు కానీ ముని మనవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ అన్నది గత 7 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వము కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసింది. ఈ రోజున మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టిన వెంటనే మన భారతదేశానికి స్వాతంత్రం కోసం ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళ నాయకులందరి యొక్క కుటుంబాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజున వారందరినీ కూడా ఒక సముచితమైన స్థానాల్లో కూర్చోబెట్టినందుకు గాను ముందుగా నరేంద్ర మోడీ గారికి మన స్వాతంత్రం సంపాదించినటువంటి ఆ త్యాగధనులందరూ కూడా పైనుంచి నరేంద్ర మోడీని ఆశీర్వదిస్తున్నారు. మరి ఈ రోజున అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం నరేంద్ర మోడీ గారు మన దేశానికి దేశ గణతంత్ర సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ జెండా ఆవిష్కరణ చేశాము. మనం గణతంత్ర దినోత్సవం అంటే మన హక్కులు భారతదేశ ఈ కాన్స్టిట్యూషన్ని అమలు జరిపిన రోజుగా మనం భావించి దీన్ని ఎంతో గౌరవించి మనందరం ఈరోజు పండగలాగా మనం చేసుకుంటాము. ఒక భారతీయులుగా పుట్టినందుకు ఎంతో గర్విస్తూ జై భారత్ మాతాకి జై. గుడివాడ పట్టణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియపరుస్తూ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించి 68 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల యొక్క సంక్షేమమే తన ధ్యేయంగా మన మేక్ ఇన్ ఇండియాగా తయారు చేయాలని చెప్పేసి భారతదేశాన్ని ప్రయత్నిస్తున్నారు. ఇదే సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందంటే ఒక భారతీయ జనతా పార్టీతోనని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణం చేసిన మరుక్షణంలోనే మన ఆంధ్రాకి 30 మండలాలైన 4 మండలాలని మన ఆంధ్రాలో కలిపి మరి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి 20,000 కోట్లు ఇచ్చారంటే ఆ ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే చెందుతుంది. అదే కాకుండా 24x7 కరెంటు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కరెంటు 24 గంటలు ఉంటుందంటే ఒక భారతీయ జనతా పార్టీతోని ప్రాజెక్టు కింద ఇచ్చారు. మరి LED బల్బులు ఇచ్చారు. ఇవే కాక మనకు రోడ్లకు కూడా 65,000 కోట్లు ఇచ్చారు. ఇవాళ రోడ్లన్నీ కూడా ఎంత సుందరంగా ఉన్నాయంటే ఒక భారతీయ జనతా పార్టీ ఇచ్చిన రోడ్ల డబ్బుతోనే ఈ రోడ్లన్నీ అవుతున్నాయి. మన గుడివాడ పట్టణాన్ని తీసుకుంటే మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన ప్రీతమ మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు మరి అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా వచ్చి మన గుడివాడ పట్టణాన్ని అమృత్ సిటీ కింద సెలెక్ట్ చేసి మరి దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు మనకి అమృత్ సిటీ కింద ఇస్తున్నారు. మరి మన గుడివాడ పట్టణాన్ని చూసుకుంటే ఇక్కడ 60 కోట్లు మనకు వచ్చినాయి. తాగునీటికి 25 కోట్లు, మరి రోడ్లు డ్రైన్లు వీటన్నిటికీ కూడా 35 కోట్లు వచ్చినాయి. మరి ఇంకా మన ఇక్కడ పేద ప్రజల కోసం 10,000 ఇళ్ళు G+2 ఇళ్ళు కూడా శాంక్షన్ చేశారు. మరి ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా మన భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వల్లనే డెవలప్ అవుతుందని చెప్పేసి
ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి ఈ ప్రజలకు తెలియపరుస్తూ కొన్ని రాజకీయ పార్టీలు ఏదో రాజకీయం చేస్తున్నారు, ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పేసి ప్రజలకు తెలియపరుస్తున్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ విశాఖ నందు నిర్వహించనున్న నిరసనలకు మద్దతుగా ఆర్కే యూత్ ఆధ్వర్యంలో నేడు రిలే దీక్షలను నిర్వహించడం జరిగింది. రిలే దీక్షలు మొదలుపెట్టిన కాసేపటికే పోలీస్ రంగప్రవేశం చేసి దీక్షలు చేస్తున్న యువతను అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ విశాఖ నందు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా గుడివాడ నందు ఆర్కే యూత్ ఆధ్వర్యంలో నేడు రిలే దీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆర్కేను మరియు అతనికి సహకరిస్తూ దీక్షలో కూర్చున్న యువతను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టులు చేయడం జరిగింది. ప్రత్యేక హోదా అనేది మన రాష్ట్ర భవిష్యత్తని, దీనికోసం యువత ఎంతవరకైనా ముందుకు వెళ్తుందని ఆర్కే వెల్లడించారు. భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం వచ్చిన సందర్భంగా నేడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, నాడు వారి శ్రమ ఫలితం నేడు మన దేశం ఏకత్వంతో ముందుకు పోతుందని ఎన్టీఆర్ స్టేడియం కమిటీ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ వెల్లడించారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు స్టేడియం నందు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎన్టీఆర్ స్టేడియం నందు 68వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా జెండా ఆవిష్కరణను నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ, నాడు ఎంతో మంది మహనీయులు మన దేశం కోసం ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వారి మరణం వల్ల వచ్చిన స్వేచ్ఛ వల్ల నేడు మనం ఎంతో ఆనందంగా ఉండటం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇదే రోజు అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందని, దానివల్ల నేడు ప్రజల్లో సమానత్వంతో పాటు సమన్యాయం జరుగుతుందని ఆయన వెల్లడించారు. మనందరం కూడా గర్వించదగినటువంటి రోజు. సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పి ఏ లక్ష్యంతో అయితే పోరాటం చేశామో, మరి ఆ పోరాటంలో భాగంగా 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వరాజ్యం వచ్చినప్పటికీ ఆ తదుపరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ భారత రాజ్యాంగాన్ని రచించి స్వపరిపాలన, మన భారత రాజ్యాంగం ప్రకారం మన పరిపాలన నిర్వహించుకునే విధంగా మరి ఈ రోజున భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి సర్వ స్వతంత్ర సంపూర్ణ స్వరాజ్యం సాధించినటువంటి దేశంగా మన భారతదేశం జనవరి 26వ తారీఖున ఏర్పడినటువంటి గణతంత్ర భారతదేశం. మరి ఈనాటికి కూడా అనేకమైనటువంటి జాతులు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ కూడా వేరు ప్రాంతాలు, వేరు భాషల్లో 130 కోట్ల జనాభా పైన ఉన్నప్పటికీ కూడా విభిన్న సంస్కృతులతో, విభిన్న మతాలతో ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ భారతదేశంలో సోదర భావంతో, సమానత్వంతో మేము భారతీయులు అని గర్వంగా చెప్పుకునేటటువంటి మన భారతావని ఈ రోజు ఉందంటే అది ఎందరో త్యాగదనులు చేసినటువంటి పోరాట ఫలితం. వారు చేసినటువంటి పోరాట ఫలితంగా ఆనాడు జాతిపిత మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అహింసా మార్గంలో మరి తెల్లవాళ్ళని ఈ దేశాన్ని నుంచి తరమకొట్టి మనం స్వాతంత్రం సాధించుకోవడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా, అటువంటి మహనీయులందరినీ కూడా మనందరం కూడా ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత, కర్తవ్యం. వారు చూపినటువంటి బాటలో వారు దేనికోసమైతే వాళ్ళ పోరాటాలని చేశారో, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టారో, మరి అవన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని మనందరం
సోదరభావంతో, సమానత్వంతో, పక్కవారి పట్ల ప్రేమతో మనందరం కూడా ఉండాలని చెప్పి ఈ గణతంత్ర దినోత్సవం రోజున మీ అందరికీ కూడా నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ మంచి చదువుకుని ఉన్నతమైనటువంటి భావిభారత పౌరులుగా ఎదగాలని, అట్లాగే ఈ నందమూరి తారక రామారావు క్రీడా ప్రాంగణంలో మరి ఈ రోజున ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులు ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థలో వందలాది మంది క్రీడాకారులు ఈ రోజున అత్యున్నతమైనటువంటి క్రీడాకారులుగా ఎదిగారంటే మరి ఎన్టీఆర్ స్టేడియం కమిటీ కృషి వల్ల, మరి ఇక్కడ ఇస్తున్నటువంటి శిక్షణ వల్ల ఎంతో మంది క్రీడాకారులు తయారు చేయడం కుదురుతూ ఉన్నది. మరి అటువంటి మహనీయులు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు మంచి ఉత్తమమైనటువంటి క్రీడాకారులుగా ఎదగాలని, వారికి బాసటగా ఈ ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఎన్టీఆర్ స్టేడియం నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ న్యాయం అందించాలనే విధంగా భారతదేశానికి ఒక దిశ నిర్దేశాలను ఏర్పాటు చేసిన రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవం నాడే ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా అదనపు జడ్జి వల్లభనాయుడు వెల్లడించారు. కోర్టుల నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కోర్టుల నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అదనపు జిల్లా జడ్జి వల్లభనాయుడు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 68 సంవత్సరాల క్రితం ఇదే రోజున మనకు పూర్తి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటిస్తూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. నాడు ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం, మరి ఎంతో మంది జైలు జీవితాలలో భాగంగా మనం నేడు అత్యంత పెద్ద ప్రజాస్వామ్యంలో జీవనం సాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. నాడు రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం వల్ల నేడు ప్రజల సమానత్వంతో మనం ముందుకు సాగుతున్నామని ఆయన వెల్లడించారు. ఎందరో త్యాగదనుల మహాఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛా జీవితాన్ని మన దేశంలో అనుభవిస్తున్నాం. ఆ త్యాగదనుల ఆశయాల్ని, ఆచరణలను మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో ఆ రోజే మనకి పూర్తి గణతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది. కాబట్టి మన త్యాగదనుల మహాఫలితాలని, వాళ్ళిచ్చే ఆశయాలను, ఆచరణలను భారతీయ పౌరునిగా ప్రతి ఒక్కరూ ఆచరించి మన దేశ ఖ్యాతిని దశ దిశలా వ్యాపించి భారతదేశ చరిత్ర అంటే ఒక ఉన్నతమైన స్థానం ఆక్రమించిందని ప్రపంచ దేశాల్లో చాటిన నాడే మనం పూర్తిగా ఈ గణతంత్ర దినోత్సవాల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, న్యాయవాదులకు, న్యాయవాద మిత్రులకు, అలాగే కోర్టు స్టాఫ్కి, మిగతా అందరికీ కూడా, పోలీసు వారికి అందరికీ కూడా 68వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ధన్యవాదములు తెలుపుచూ ప్రతి ఒక్కరు కూడా మన జాతి పరిరక్షణ కోసం నడుం బిగించాలని ఆశిస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలను చక్కగా నిర్వర్తించినందుకు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా మరొక్కసారి మా న్యాయమూర్తుల తరపున 68వ గణతంత్ర వేడుకల జరుపుకున్నందుకు కృతజ్ఞత అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యువతకు దేశం పట్ల మరింత అభిమానం కలిగే విధంగా నేడు ప్రతి ఒక్కరూ భారతదేశం గర్వించేలా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ వెల్లడించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన మనం జనం గీతం అనే ఆడియో సీడీలను ఆయన ఆవిష్కరించడం జరిగింది. స్థానిక ఏజీకే స్కూల్ నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నేత బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మనం జనం గీతం అనే ఆడియో సీడీలను అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినంనేని బాబ్జీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ జాతీయతపై నేడు యువత ఎంతో అభిమానంతో ఉండటం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నేడు మన దేశంలో యువత బలం రోజురోజుకు పెరుగుతుందని ఆయన వెల్లడించారు. మన దేశంలో నేడు ఎంతో మంది యువత ఆర్మీలో చేరడం, మరికొంతమంది ప్రజా సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించడం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. చిరంజీవి అభిమానులుగా గుడివాడలో వారు ప్రతి సంవత్సరం అభిమానులు అందరూ ఒక్కటై ఎన్నో సేవలు నిర్వహించడం వల్ల నేడు వాడరేవు గణేష్కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నారు వాళ్ళిద్దరూ, ఏం మార్పు లేదు. ఫ్యాన్స్ అందరినీ కూడా ఎన్ని విభేదాలు ఉన్నా కూడా నేను చూస్తూ ఉంటా. చాలా సినిమాలు ఇవన్నీ ప్రతిసారి చూస్తూ ఉంటా. సినిమా అంటే చిరంజీవి గారి సినిమా కానివ్వండి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిది, ఎవరిదైనా ఫ్యామిలీ ఎవరిదైనా కూడా ఆ రష్, ఆ టికెట్లు కొట్టే హడావిడి అయింది, దాని అంతటినీ కూడా చక్కగా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా దాని అంతటినీ సర్ది ఎవరికి విభేదాలు లేకుండా ఈ రోజు వరకు
ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇలా నడిపించడం వాళ్ళిద్దరి వల్లే అయింది. ఈ 22 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నా వీళ్ళందరూ కూడా గణతంత్ర దినోత్సవం కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, అట్లాగే చిరంజీవి గారి పుట్టినరోజు కానీ ఇట్లాంటి సందర్భాల్లో జాతీయ భావన పెంపొందాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక వినూత్న కార్యక్రమాన్ని, బ్లడ్ డొనేషన్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, పేదలకు ఏమైనా పంచడం, ఇట్లాంటి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫ్యాన్స్ అందరూ వీళ్ళందరూ కూడా ఒకటి అనుకొని చేయటం నేను 20 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాను. అటువంటి వాటర్ గణేష్ ఈ రోజున సన్మానం చేయాలి. వాళ్ళు 22 ఏళ్ళు అయిపోయింది, అప్పటికి వచ్చి 30 ఏళ్ళు అయి ఉంటుంది, వాళ్ళు 50 ఏళ్ళ దాకా వచ్చేసి ఉంటాయి. పిల్లలు కూడా ఇంకా నెక్స్ట్ తరం అంతా కూడా వస్తుంది. సో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టుకొని వాళ్ళ గణేష్ గారికి సన్మానం చేయడం చాలా సంతోషం. అట్లాగే విని బీఫార్మసీ చదువుతూ ఇప్పుడే మనం ఈ గీతం కూడా విన్నాం. జనం మనం, జనం కోసం మనం, మన కోసం జనం అనే ఉద్దేశంతో రాసిన గీతం కొద్దిగా విప్లవ భావంతో రాసినట్టు అనిపించింది. ఇవాళ సినిమా రంగంలో కానివ్వండి, దేంటైనా చూడండి, పాత తరం పోయి అంతా కొత్త తరం యువకులంతా వస్తున్నారు. ఒక సినిమాకి సంబంధం లేకుండా కొత్త వాళ్ళు ఎక్కడి నుంచో కొత్త రక్తాన్ని అంతా ఎంచుకొని కొత్తగా రచయితలు కానీ, పాటల రచయితలు కానీ ఇటువంటి వాళ్ళంతా వస్తున్నారు. వినీత్, నువ్వు బీఫార్మసీ చదువుతున్నావు, అది కూడా ఫార్మసీలో కూడా మంచి కెరియర్ ఉంది, నువ్వు కూడా బాగా రాసావు. ఇది ఇప్పుడే నువ్వు మాట్లాడిన విధానం ఇది చూస్తే కూడా ముందుకెళ్తానికి కూడా అవకాశం ఉంది. కానీ ఈ పరిశ్రమ ఏదైతే ఉందో చాలా టఫ్గా ఉంటుంది. ముందు నీకు బ్రేక్ వచ్చేదాకా నేను ఎవరో పట్టించుకోరు, చాలా మంది వెనకాల తిరగాలి. రక్తదానాలే కానీ ఎటువంటి రక్తదానం కావాల్సిన ఈ రోజున వాటర్ గణేష్ గారి షాప్ దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి అభిమానులు ఈ రోజు కూడా ఇప్పుడు ఆ రక్తదానం కావాలని చెప్పి అడుగుతున్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక వ్యక్తిని మనం, సేవ చేసిన వ్యక్తిని మనం ఆదరించి ఆయన యొక్క సేవలను గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఈ రోజున ఆయన సన్మానం చేయడం జరుగుతుంది. ఈ రోజున అదేవిధంగా నా సోదరుడు అయినటువంటి అడప వినీత్, అతను చిన్నవాడైనా కానీ చదువుకుంటున్నాడు, బీఫార్మసీ కంప్లీట్ కూడా అవ్వలేదు, ఇంకా బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఈ రోజున ఎటువంటి ఇంట్రెస్ట్ అంటే కనుక సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే అతను చదువుతున్నా కానీ ఒక రచయితగా, ఒక సినీ రచయితగా అవ్వాలని ఒక ఏకైక ధ్యేయంతో, ఉన్న ఇంట్రెస్ట్తో అనేకమైనటువంటి పాటలు రాసి, అలాగే మెగా ఫ్యామిలీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ జనసేన అని చెప్పి జనం మనం అనే గీతాన్ని రాసి నాకు వినిపించడం జరిగింది. నాకు చాలా నచ్చి దీన్ని ఎట్లాగైనా దీన్ని 10 మందికి ఉపయోగపడే విధంగా, అతని భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా మనం చేయాలనే ఒక సహృదయంతో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని ఇట్లా CD రూపంలో విడుదల చేసి మేమందరూ పెద్దల చేతుల మీదుగా విడుదల చేస్తే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం, ఆ గీతాన్ని విడుదల చేయాలని చెప్పి పెన్నునేని బాబ్జీ గారిని కోరడం జరిగింది. ఈ రోజున ఇలా అతని యొక్క ఉన్నతమైన భవిష్యత్ కోసం మేమందరం కనుక ఈ ఉపయోగపడితే కనుక అతనికి మేమందరం సహృదయంతో రేపొద్దున రాబో రోజుల్లో అతను ఇంకా ఉన్నతమైన ఆశయాల కోసం ముందుకెళ్లాలని చెప్పి మేమందరం జనసేన తరపున కోరుకుంటూ ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలకి విచ్చేసిన నేను ఇంకొక థియేటర్ చూపిస్తే అది దురదృష్టవశాత్తు అది రూపకల్పన కాలేదు. సో ఆ టైంలో థియేటర్ని తీసుకొచ్చే అది ప్రపోజ్ తీసుకొచ్చాము, లక్కీగా అయింది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి ఇంకో 2 థియేటర్లు కావాలి. మీరు ఎవరైనా సహకారం ఉంటే గీతా ఆర్ట్స్ ఇంకో 2 థియేటర్లు కూడా గుడివాడలో తీసుకుంటే రెడీగా ఉంది. సో ఇటువంటి మంచి క్వాలిటీ గల థియేటర్ని అందరూ అభిమానించండి, ఆదరించండి. మంచి సినిమాలని విజయవాడ వెళ్ళకుండా గుడివాడలో చూడొచ్చు. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికి కూడా చాలా సంతోషంగా నేను సెలవు తీసుకుంటున్నాను. బాబ్జీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వారి పుణ్యఫలంగా నేడు మనం ఐక్యతతో ఉంటున్నామని కాంగ్రెస్ నేత సిస్టా దత్తాత్రేయ వెల్లడించారు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక నెహ్రూ చౌక్ నందు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నేడు కాంగ్రెస్ పార్టీ నేతలు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు దత్తు మరియు శర్మ తదితరులు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు నాడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతో మంది ప్రాణత్యాగం చేయడం, జైలుకు వెళ్లడం జరిగిందని వారు వెల్లడించారు. వారి త్యాగాల ఫలితంగా నేడు మనం స్వాతంత్ర దేశంలో ప్రజా పరిపాలనలో జీవనం సాగిస్తున్నామని వారు వెల్లడించారు. నాడు ప్రజలు అందరూ సంతోషంతో ఉండాలని నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికను రూపొందించడం జరిగిందని వారు వెల్లడించారు. ఈ రోజున 68వ స్వాతంత్ర సందర్భంగా మరి జెండా ఫ్లాగ్ హాస్టింగ్ చేయటం అయింది కాంగ్రెస్ పార్టీ తరఫున.
మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలో వర్ణాతీతం పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి మరి నెహ్రూ గారు మన ఇండియాని అనేక విధంగా అభివృద్ధి చేశారు. కానీ జనాభా ఎక్కువ ఉండటం వల్ల ఈ అభివృద్ధి ఫలాలని అందరికీ అందట్లేదు. అదేవిధంగా మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, మరి రాజీవ్ గాంధీ కానీ, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు కానీ చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజున మనకి సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. ఈ రోజున ఇంత సవ్యంగా ప్రజాస్వామ్యాల్లో మనం మనగలుగుతున్నామంటే మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలే. వెనుకబడిన కులాలైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి మరి ఏమైనా సేవ చేసిందంటే ఒక కాంగ్రెస్ పార్టీయే. మిగతా పార్టీలు ఏమీ చేయలేదు. ఈ 68 సంవత్సరాల్లో చేసిన కృషిని, మరి ఇందిరాగాంధీ చేసిన కృషిని మనం చేసుకుంటూ మీరందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గుడివాడ పట్టణం యందు జిల్లా కాంగ్రెస్ కమిటీ, గుడివాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యాన్ని చాటుతూ జాతీయ జెండాను ఉదయం గాంధీ మండపందు ఈరోజు నెహ్రూ చౌక్లో గుడివాడ నియోజకవర్గ కన్వీనర్ దత్తాత్రేయ గారు, నేతాజీ గారు ఆవిష్కరించారు. ముఖ్యంగా భారతదేశాన్ని సుస్థిరంగా కాపాడింది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యం మనకు వచ్చి 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం వచ్చింది. స్వాతంత్రం వచ్చింది, మనకి స్వేచ్ఛ. గణతంత్ర దినోత్సవం వచ్చింది, మనకి సర్వ హక్కులు భారతదేశానికి ఇచ్చేశారు. మనం చెప్పిందే శాసనం, మనం ముట్టిందే శాసనం. మనం ఏది నిర్ణయించాలన్నా ఈ గణతంత్ర దినోత్సవం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. ఎంతోమంది త్యాగధనులు కష్టాలు కోర్చి కుటుంబంలో ప్రతి ఒక్కరూ వెళ్ళి జైళ్ళకి వెళ్ళి కష్టాలు పడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు జైలుకి వెళ్ళి కష్టాలు పడ్డ వాళ్ళలో గాంధీ గారు, తర్వాత గన్మన పాటలు పాడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా ఆనాడు జైలుకి వెళ్ళడం జరిగింది. అలాంటి మహానుభావులు ఆగస్టు 15వ తారీఖు మనకి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని హక్కులు మనకి రావాలని చెప్పని ప్రజాస్వామ్య ఒక వ్యక్తిని నిర్ణయించి ఆ వ్యక్తి ద్వారా మనకి ఏ హక్కులు రావాలో అవన్నీ సమకూరినాయి. ఇప్పుడు ఈనాటికి 1950లో మనకి ఎలక్ట్రికల్ కూలర్స్ అండ్ ఏసీ రిపేరింగ్ వర్కర్స్ ఆధ్వర్యంలో నూతనంగా ఒక యూనియన్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ది గుడివాడ కూలింగ్ సిస్టమ్ సొల్యూషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంబాబు వెల్లడించారు. ఈ అసోసియేషన్లో ఉన్న వర్కర్స్కు ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. గుడివాడ నందు మోటార్ కూలింగ్ మరియు ఏసీ రిపేర్లు చేస్తున్న వర్కర్స్ అందరూ ఒక తాటిపై ఉండాలన్న ఉద్దేశంతో గుడివాడ కూలింగ్ సిస్టమ్ సొల్యూషన్ అనే నూతన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాంబాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ నందు పనిచేస్తున్న ఏసీ మరియు కూలర్స్, ఫ్రిడ్జ్ రిపేర్ వర్కర్స్ ఆధ్వర్యంలో ఈ అసోసియేషన్ ప్రారంభించడం జరిగిందని ఆయన వెల్లడించారు. దీనిలో ఉన్న సభ్యులకు ఐడి కార్డులను ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఇప్పటి నుండి గుడివాడ పట్టణంలో ఎవరైనా ఏసీ రిపేర్లు చేసేవారు తమ అసోసియేషన్ నందు చేరితే వారికి ఈ అసోసియేషన్ అండగా ఉంటుందని ఆయన వెల్లడించారు. కొత్తగా ఫామ్ రిజిస్టర్ చేశాము. మేము సభ్యులందరం కలిసికట్టుగా ఉండటానికి ఐడెంటిఫికేషన్ కార్డులు అనేవి కొన్ని అందరికీ ఇస్తున్నాము. ఈ ఐడెంటిఫికేషన్ కార్డు ఉన్న వాళ్ళని కస్టమర్స్ అలౌ చేసుకోవాలి. ఇందులో కొందరు ఫ్రాడ్ చేస్తూ కస్టమర్లు మోసం చేస్తున్నారు కాబట్టి మీరు ఉన్న వాళ్ళనే మీరు కాల్ చేసి సర్వీస్ పాయింట్లకి మీరు తెలియజేసి రప్పించుకుంటే మీకు మంచిది, ఎటువంటి ఇబ్బందులు కలగవు, సెక్యూరిటీగా కూడా ఉంటుంది. మీకు ప్రతి వాళ్ళు బిల్స్ అవి అన్నీ సబ్మిట్ చేస్తారు. మీకు వారంటీ ఉన్నవి వారంటీగా చేస్తారు, లేనివి అమౌంట్ తీసుకుని చేస్తారు.
కార్డు అనేది ఒకటి ఉంటుంది ప్రతి టెక్నీషియన్కి. ఇది లేని టెక్నీషియన్స్ని మీరు మీ పర్సనల్ అయితే అలౌ చేసుకుని చేయించుకోవచ్చు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు నాడు ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేయడం జరిగిందని, వారి ప్రాణత్యాగాల పుణ్యఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని ఏవో విమలకుమారి వెల్లడించారు. నేడు 68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్డీఓ కార్యాలయం నందు ఉద్యోగుల ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా విమలకుమారి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు నాడు ఎంతో మంది మహనీయులు తమ ప్రాణాలు పణంగా పెట్టడం జరిగిందని ఆమె వెల్లడించారు. వారు త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం వచ్చినా నేటికి కొంతమంది అరాచక శక్తుల వల్ల స్వాతంత్రాన్ని కోల్పోతున్నామనిపిస్తుందని ఆమె వెల్లడించారు. జాతీయత కోసం నేడు అందరం ఒకటి అవ్వాల్సిన అవసరం ఉందని, మన దేశ రక్షణ కోసం దేశంలో ఉన్న అరాచక శక్తులను ఎదిరించాల్సిన అవసరం ఉందని ఆమె వెల్లడించారు. ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాము. ఎటువంటి మనకి అభివృద్ధి ఏమీ లేదు. ఇటు నుంచైనా మనం మన జీవితాల్లోని మన దీని ప్రకారం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునే కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మరియు మున్సిపల్ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నేడు 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు మున్సిపల్ అధికారులు మరియు మున్సిపల్ వర్కర్స్ మరియు పాలకవర్గ నేతలు పాల్గొనడం జరిగింది. మొదటిగా విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించగా అనంతరం మున్సిపల్ చైర్మన్ జెండాను ఆవిష్కరించడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 3214 మీటర్ల జెండాతో ర్యాలీ నిర్వహించిన విశ్వభారతి స్కూల్ యాజమాన్యం. జాతీయ భావాన్ని విద్యార్థుల్లో నింపే విధంగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని లక్ష్మీప్రసాద్. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల పుణ్యఫలం నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని వెల్లడించిన రావి వెంకటేశ్వరరావు. యలవర్తి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాడు రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగిందని వెల్లడించిన అదనపు జిల్లా జడ్జి వల్లభనాయుడు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ప్రత్యేక హోదాపై రిలే దీక్షలు నిర్వహిస్తున్న యూత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ప్రత్యేక హోదా వచ్చే వరకు ఈ ఉద్యమం ఆపేది లేదంటూ ఆర్కే వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.